నమస్తే అండి. ఇప్పుడు పాలకొల్లో బత్తాయిలు ఫేమస్ అంటారు కదా. బ్రిటిష్ టైంలో పంపరమనాస్ తోటలు, బత్తాయి తోటలు, నిమ్మ తోటలు ఇవన్నీ ఉండేయండి. చుట్టుపక్కలన్నీ అన్నీ ఫేమస్ బ్రిటిష్ టైంలోంచే ఉండి. ఈ మారుతి టాకీస్, మార్కెట్ యార్డ్ ఇవన్నీ బత్తాయి తోటలు, నిమ్మ తోటలు, బస్ స్టాండ్ వెనకాల పంపరమనాస్, వేపకొరత పంపరమనాస్ తోట ఇవన్నీ. తర్వాత ఏమో వరదనవెల్లి దారిలోనేమో ముచ్చిల్లూరు పంపరమనాస్ తోటలు ఇవన్నీ ఉండేయండి. అబ్బాయి గారి పంపరమనాస్ తోటలు, బత్తాయి తోటలు ఇవన్నీ ఫేమస్. అవన్నీ అంతరించిపోయినాయండి. ఇప్పుడు ఉన్నాయండి, ఇప్పుడు లేవండి, అంతరించిపోయినాయి. ఇంకా వేరే చోట చుట్టుపక్కల యలమంచి లంక, దొడ్డుపట్ల లంకల్లో ఉన్నాయండి. ఇంకా యలమంచి లంక, దొడ్డుపట్ల ఉన్నాయంటారు. వెళ్తే మాకు కనిపిస్తాయి అంటారా? కనిపిస్తాయండి. అంటే ఒకప్పుడు సినిమాల్లో కూడా వాడేవారు కదా ఈ పేరు, అందు గురించి అడుగుతున్నాను. ఆయన చెప్పినట్టు ఇదే శ్రీనివాస థియేటర్ ఏరియా. ఈ ఏరియాలో ఒకప్పుడు బత్తాయి తోటలు ఉండేవంట. మరి ఇప్పుడైతే ఒక్క బత్తాయి చెట్టు కూడా కనిపించట్లేదు. ఇక ఇలా చూసుకుంటే పాలకొల్లు బత్తాయి పాలకొల్లు ఎక్కడ లేనట్టే. ఇది వరకు పాలకొల్లు బత్తాయిలు అంటే ఫేమస్ కదండి. అవునండి. అది లంకల్లో దొరుకుతాయని అన్నారు. నేను పాలకొల్లు అడిగితే లంకల్లో చెట్లు అయ్యి దొరకవచ్చు అని అన్నారు. బత్త చెట్లు ఇప్పుడు లేవండి అన్ని మొత్తం. ఎంత తీసారంటారు? అంటే అంత రైతులు అంత ఒబ్బుడుగా చేయట్లేదండి. అందువల్ల అండి బత్తకాయలు, పంపమనసకాయలు. ఇప్పుడు ఏమైనా పంపమనసకాయలు అవి ఉన్నాయంటారా? లేవండి, అవి కూడా లేవు. అస్సలు లేవండి బాబు. అసలు మాకేం దొరకమంటారు, ఓన్లీ కొబ్బరి చెట్లే. అసలు ఏం లేవు. సరే, ఇంకా మీరు ఇంకెళ్ళొద్దు బాబా. సరే సరే, థ్యాంక్స్ అండి. మేమంటే రాజమండ్రి కూడా వేసిపోయాం ఇక్కడ నుంచి. మరి సడన్ గా తీసేయడం ఏంటండి అలాగే చెట్లు అన్ని తీసేసారండి బాబా. చేసిపోయాం. అయ్యి బాబోయ్ ఫేమస్ అండి. తింటే కడుపు ఉండిపోదండి బత్తకాయ, అంత తీపిగా ఉంది. అంటే చాలా వేరే చోట కూడా ఎక్స్పెక్ట్ చేసేవారు అంటే సడన్ గా ఎందుకు తీసారని అర్థం కావట్లేదు. అంటే అండి ఇది వరకు రైతులు లేరు, ఇప్పుడు రైతులు లేరు. అంటే హైబ్రిడ్ వచ్చిన మూలని అంటారా? కాదండి, బయట హైబ్రిడ్ తొక్కుకు వచ్చేస్తున్నాయి కదా. కాదండి, కూరలు సరిగ్గా చేయట్లేదు వ్యవసాయం. ఎంతసేపు నువ్వు ఈ బళ్ళ మీద తిరగటం, వ్యాపారాల మీద వెళ్ళిపోయారు బాబా. ఓకే, బిల్డింగ్లు కట్టేసి అమ్మటం, ఈ ఉద్యోగాలు నేర్చుకున్నారండి బాబా. సరేనండి. ప్రతి వాళ్ళు ఈ ఉద్యోగం మగ బలిచిపోయి ఉన్నారండి. భూములు కొనేటి పాలకొలికేసి బత్తాయి తోటలు ఏమైనా ఉన్నాయంటారు ఇక్కడ? కొబ్బరి బొనాస్ తోటలు ఎదురుంటాయండి. సూర్యనారాయణ గారిని, బర్రే సూర్యనారాయణ గారండి. కాపులండి. ఏం పేరండి అయింది? సూర్యనారాయణ గారు భార్య గారు. ఇటు వెళ్ళాలండి. ఇప్పుడు అది దిండి, అదే రిచర్డ్స్ ఉంది, రిచర్డ్స్ కేసు వెళ్ళాలండి. వెళ్ళాలి. ఇక్కడ మాత్రం పక్కన లేదు.
ఇది వరకు లంకల్లో బత్తాయి కాయలు బాగా ఫేమస్ అనేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అసలు ఒక్క బత్తాయి చెట్టు కూడా కనిపించట్లేదండి. బత్తాయి తోటలు ఎందుకు తీసేసామంటే ఈ మామిడి తెగులు ఒకటి వచ్చేసిందండి. తర్వాత ఏమో బత్తాయి వల్ల మాకు గిట్టుబాటు లేదు, అసలు ఏ రకమైన గిట్టుబాటు లేదు. మామిడి తెగుల వల్ల, తర్వాత కోతుల వల్ల. అసలు ఏంటంటే రైతు అంటే ఏమన్నదంటే నేల మీద పాకే శివంకాడి నుంచి గాల్లో ఎగిరే పచ్చి వరకు రైతు మీద ఆధారపడిపోతుంది. అలాంటిదప్పుడు ఏం చేస్తుంది, రైతు అంటే అంత నీచుకుని అయిపోయాడో తెలుసా. ఇలా ప్రతి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వల్ల రైతుని చూస్తున్నాం అండి. రైతు అంటే ఎందు మొక్క అంటారు. ఆ ఎందు మొక్కని ఎలా ఎరగబడాలని ప్రతి జీవి అడి మీదే పడుతుంది. ఒక్కసారి లెక్కేసుకోండి, నేల మీద పాకే శివంకాడి నుంచి గాల్లో ఎగిరే పచ్చి వరకు రైతు మీద ఆధారపడిపోతుంది. ఈ కోతుల వల్ల, ఈ కెమికల్ వల్ల, కెమికల్స్ మీరు మామూలు కెమికల్ కొట్టారు ఇక్కడ ఏం పండించిన కొడతామండి. అయితే క్యాస్ట్లీ మందులు ఏం కొట్టం, రోగాల మందులు కొట్టమే కొట్టం. ఇది వరకు అయితే మందుల గురించే తెలియదు మాకు. బత్తాయి టైంలో అంటే నిమ్మకాయ టైంలో, అరటి తోట టైంలో. నిమ్మకాయలు కూడా పెద్దలే, ఒక తోట కనిపించింది. నిమ్మ తోట సర్దగా వేసి అది కూడా మామిడి వచ్చేసి నల్లగా తొక్క నలుపు వచ్చేద్దండి. నలుపు వచ్చేస్తే మార్కెట్ అవ్వదు. ఇలా అయితే ఉండేవాళ్ళు ఇంకేముంటాయండి, కొబ్బరి తోటలు కూడా ఉండవండి. ఇంకా కొబ్బరి తోటలు కూడా ఉండవండి. అది మీకు గమనించండి, ఆ చెట్లు చూడండి, ఆకులు నల్లమడిపోయినాయి. ఈ మువ్వాకు పచ్చగా ఉంది కదా, ఆ విధానంగా ఉండాలి. మొత్తం అవి కూడా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఆ బ్లాక్ కలర్ ఎందుకు వస్తుంది, దోమ వచ్చేస్తుంది అన్నమాట. ఆ దోమ వచ్చేసిందంటే ఈ కొబ్బరి తోటలు కూడా కాటం మానేస్తుంది. ఇంకా లంకలు ఉండి కన్నం అయిపోతాయి. అలాగే మనకి ఏదో కొరణ. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? నేను 10 ఎకరాల అరటి తోట వేసి పడినండి. ఇప్పుడు అరటి తోట కూడా లేదు. అరటి తోట కోతులు దయ వల్ల వాటిని అసలు ఉండట్లేదు అక్కడ. బెంపట్లాగా అదిగో షెడ్డు మూలని ఒక చెట్టు వేసుకున్నాను, దాన్ని ఎరగొట్టేస్తాను. ఏదో చిన్న కోల్డ్ ఫారం చెట్టు వేసుకుని జీవనాధారం చేస్తున్నాను. అవి కూడా ఏదో చేసాను. నిన్న 2 బ్యాచ్ల్లో లాస్ వచ్చింది, 25 నిన్న ఏదో కొంత రేట్ ఉన్నదని చెప్పేసి 25 మిగిలింది. మనం మార్కెట్ చేస్తే ఏమన్నా 130 రూపాయలు అమ్మాము. నిన్న మార్కెట్లోకి వెళ్ళినట్టు 300 రూపాయలు మాసం అమ్ముకుంటున్నాడు. దాడాడి గడి బాగుపడతాడా లేకపోతే కొనుక్కున్నవాడు బాగుపడతాడు? ఎవడికి సుఖం లేదండి అసలు. అన్న ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవడో బతకలేడు. అయితే ఇప్పుడు రైతుల గురించి సరే, కాకపోతే ఏంటంటే మేము ఎందుకు వచ్చామంటేనండి, మీకు ముఖ్యంగానే ఇదివరకు బత్తాయికాయ అంటే పాలకొల్లు సినిమాలు కానీ అన్ని చోట్ల ఫేమస్. పాలకొల్లు, కొంతేరు, అడవి పాలు, ఇలాగా లక్ష్మీపాలెం, ఇవన్నీ జనమించులు, చించినాడ, ఓటాడ, కాజా, బత్తాయి తోటలు ఉండేమాట. అన్ని తోటలు ఉండి. అప్పుడు కొబ్బరి తోట కొంచెం తక్కువ, బత్తాయి తోటలు ఎక్కువ. బత్తా తోట, నారింజ, నిమ్మ, అరటి ఇలాంటి పండించేవారు. ఈ లంక గ్రామాలు వచ్చినప్పటికి, ఈ లంకలో అసలు మీద సొసైటీలు వచ్చినప్పటికి కూరగాయలు, వంకాయ, బీరకాయ, బెండకాయ ఈ విస్తారం పండించేవారు. అప్పుడు ఏ బండ్ల మీద అది వేసుకెళ్ళేవారు, తాటల మీద వేసుకెళ్ళేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు బత్తాయి వేసి పండించడం అవదంటారా? ఇంకా అవదండి, ఎందుకంటే హైబ్రిడ్ వచ్చేస్తుంది. హైబ్రిడ్ వచ్చేసింది. చాలా ఇష్టం అది చేసినంత ఈజీ ఇక్కడ చేయలేము. ఎందుకంటే మెట్ట ప్రదేశం అనుకోండి, ఆడ ఒక చెట్టుకే పాదుకు నీళ్లు పెడతాడు. ఆ పాదుకు నీళ్లు పెట్టి వాళ్ళు తయారు చేసినట్టు మనం తయారు చేయలేం. ఏమన్నా మనకు ఎలా కాయించాలంటే అలా కాయించాలి, దాని మీద ఆధారపడి ఉంటారు. మనకు పక్కన కొబ్బరి తోట ఉంటుంది, పక్కన బత్త తోట ఉండేది. 4 కొబ్బరి చెట్లు ఉన్నాయి అనుకోండి. మధ్య నువ్వు బత్త చెట్టు వేసుకుని అటు కొబ్బరికాయ ఆదాయం ఉండేది, ఇటు బత్తకాయ ఆదాయం ఉండేది. అప్పుడు రైతుకి ఒక రకంగా అదో ఏదో ఖాతా ఉండేది, పోషణకరం అయిపోయేది. ఇంకా బత్త తోటల గురించి చేయలేకపోతున్నాం. లేదండి అసలు ఎక్కడ. పప్పర్ మానస్కాయలు అక్కడక్కడ ఎప్పుడో పూర్వం మా తాతలు వేసిన చెట్లు ఉన్నాయి అక్కడక్కడ. రైతులు కూడా తగ్గిపోయారండి.
ఎంత ₹1,00,00,000 అండి ఇది? 2015 కొత్త బోర్డు అండి. 2015 తిరగట్లేదండి ఇది? చాలా బ్రేక్ పడ్డది, మొన్నటి వరకు తిరిగింది. రెన్యువల్ చేయించాలి, 1 ఇయర్కి లైసెన్స్ రెన్యువల్ ఉంటుంది. ఇది బోట్ రీఛార్జ్ వాళ్ళదండి ఇది? వాళ్ళదేనండి. రెన్యువల్ అంటే మళ్ళీ ఎవరు చేస్తారండి అది? వాడే ఫిట్నెస్ సర్టిఫికేట్ కింద ఇస్తాడు మనకి, మళ్ళీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదండి. ఎక్కడ ఊరికి వెళ్తుందండి ఇది? ఇలా నరసాపురం, ఇలా చించినాడ. ఎంత ఉంటుందో మనం జర్నీ దీంట్లో చేయాలంటే? గంటకి 500 అండి. గంటకి 500. మామూలు 1 అవర్ రైడ్ అయితే. గంట అంటే గంటకి ఎంత దూరం వెళ్తుంది అంటారు? ఎక్కడ వరకు? 4 కిలోమీటర్స్ వెళ్తుంది. చించినాడ బ్రిడ్జ్ వరకు వెళ్తుంది, రాణపురిలో. గంటకి చిన్న బ్రిడ్జ్ వరకు వెళ్ళొచ్చేది. రెన్యువల్ అవ్వాలన్నమాట అండి అయితే. సరేనండి అయితే. మొత్తం కొట్టేసారు బత్తాయి చెట్లు. బత్తాయి తోటలన్నీ నాశనం అయిపోయండి. సపోటా తోటలు లేవు. లంకంటి ఇది వరకు బత్తాయికాయలకి ఫేమస్ అండి. మామిడి తోటలు కూడా ఏమి లేవండి. అలా రిసార్ట్లు లేదు, సరదాగా పెంచుతున్నారని కానీ చెట్లు ఇంకేం లేవు. బత్తాయి చెట్లు అయితే లేవు. అంటే మేము బత్తాయికాయలు ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇది వరకు సినిమాల్లో కూడా ఉందండి, పాలకొల్లు బత్తాయిలు అంటే మంచి ఫేమస్ కదండి. పాలకొల్లు తోట కూడా తీసారు. ఇప్పుడు పాలకొల్లు ఫేమస్ ఐటమ్స్ అని ఒక వీడియో చేసామండి. ఇంకా తర్వాత బత్తాయికాయలు ఫేమస్ కదా, అసలు బత్తాయికాయలు ఏమని అని చెప్పి మీ లంక వచ్చామండి. ఇప్పుడు ఎక్కడ ఒక చెట్టు కూడా కనపడలేదండి. లేవండి అసలు బత్తాయి తోటలు లేవండి. అసలు ఒక్క చెట్టు అయినా కనపడుతుంది అంటారా? ఎక్కడెక్కడో ఉంటాయంటారా? చెదురు ఉంటాయండి. చెట్లు కనపడ్డాయండి. నారింజ చెట్లు, బత్తాయి చెట్లు ఉంటాయండి, చెదురు అంటే తోటలు లేవండి. మాకు పండేది ఏంటంటే కొబ్బరి చెరువులు ఒకటి. సరే, ఇంకా చెరువులు కూడా వచ్చి కొంచెం పొడైందేమోనండి. అంతేనండి. ఓ పక్కన చెరువులు, ఓ పక్కనేమో హైబ్రిడ్ కాయలు వచ్చేసి అంతే, ఇంకేం లేవండి ఇంకా. సరేనండి అయితే. పాలకొల్లుని ఒకప్పుడు ఫేమస్ చేసిన బత్తాయి ఈ లంకల నుంచే ఎక్కువ ఎక్స్పర్ట్ అయ్యి ఇప్పుడు మీరు చూస్తున్న అక్కడక్కడ ఒక్కో చెట్టుగా మిగిలిపోయాయి. ఎంతో అందమైన ప్లేస్ కాబట్టి ఇక్కడ రీచార్ట్ నిర్మాణం కూడా జరిగింది. అంతేకాకుండా ఎంతో అందమైన గెస్ట్ హౌస్లు కూడా ఈ లంకల్లోనే ఉన్నాయి. ఇక పాలకొల్లు బత్తాయి ఎక్కడా ఇక లేనట్టే. మీరు చూసిన దాన్ని బట్టి బత్తాయి పండించకపోవడానికి గల కారణాలను కామెంట్ చేయండి.